स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, భూదేవి కుమార్తెగా సీతాదేవిని ప్రస్తావిస్తారు కదా, భూమి సుతగా జానకీదేవిని ప్రస్తావించడంలో అంతరం ఏంటి? క్షేత్రం శోధయిత లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అని జనక మహారాజు విశ్వామిత్రుడికి తెలియజేస్తాడు రామాయణంలో. నేను భూమిని దున్నుతున్నప్పుడు నాకు ఈ సీతమ్మ లభించింది. సీత అన్న శబ్దానికి నాగలి చాలు అని అర్థం కనుక ఆమెను సీతగా మేము వ్యవహరిస్తున్నాం అని ఆ అయోనిజ అయిన సీతమ్మ యొక్క నామ వృత్తాంతంలోని ఆంతర్యాన్ని తెలియజేస్తాడు. జనక మహారాజుకు ఇద్దరు భార్యలు, సునయన సుమేధ. ఊర్మిళ సునయన కూతురు. ఆమెను లక్ష్మణుడికిచ్చి వివాహం చేస్తాడు. అలానే కుశధ్వజుడు జనక మహారాజు యొక్క తమ్ముడు. నిజానికి జనక శబ్దం అనేది విదేహ వంశానికి అందరి రాజులకు ఉంటుంది. జనక మహారాజు పేరు శీరధ్వజుడు. అద్భుతమైన ఆ వంశాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే వంశానికి మూల పురుషుడు నిమి కొడుకు మిథి కొడుకు ఉదావసుడు కొడుకు నందివర్ధనుడు కొడుకు సుకేతుడు కొడుకు దేవరాతుడు. ఇలా 22 వంశాలు నడుస్తాయి. అలా కుశధ్వజుని కూతుళ్ళైన మాండవి శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు, తన కుమార్తెలైన సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం జరిపిస్తారు రంగరంగ వైభవంగా. అలా సీతను భూదేవి యొక్క కూతురుగా వర్ణించటం జరుగుతుంది. ఆ తల్లి అయోనిజ. గురుగారు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు తిరునామాలతో ఆయనే స్వయంగా అభివ్యక్తమయ్యాడా, లేక అలంకారప్రాయంగా అమర్చారా వాటిని? మనం ఆ స్వామికి అభిషేకం చేసే సమయంలో కట్టి వరదహస్తాలు సాలగ్రామంలో భాగంగా గమనిస్తూ శంఖ చక్రాలను అమర్చిన వైనాన్ని గమనించవచ్చు. ఎందుకని స్వామి శంఖ చక్రాలతో సాలగ్రామ రూపంలో అవతరించలేదు అంటే అద్భుతమైన ఆయన భక్త వత్సలత దానిలో ద్యోతకమవుతుంది. ఆకాశరాజు మరణం తరువాత ఆయన తమ్ముడైన తొండమాన్ చక్రవర్తి, ఆకాశరాజు కుమారుడైన వసుమానుడు ఇద్దరూ కూడా ఆ రాజ్యం తమదంటే తమదని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు తమ్ముడు, వసుదానుడు ఆకాశరాజు కుమారుడు. ఎవరి పక్షాన నిలిచి యుద్ధం చేయాలి అంటే కలియుగంలో నారీ ప్రభుత గేహే శాలకో బుద్ధిదాయక అని చెబుతారు. అంటే ఇంట్లో పెత్తనమంతా ఆడవాళ్ళది, సలహాలు ఇచ్చేవాడు బావమరిది. కనుక ఆ కలియుగ ధర్మాన్ని పాటిస్తూ వెంకటేశ్వర స్వామి పద్మావతిని అడిగాడు, ఎవరి తరఫున నిలబడి యుద్ధం చేయమంటారు అంటే వసుదానుడు చిన్నపిల్లవాడు, అతని పక్షాన ఉండమన్నాడు. మరి భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తే, తొండమాన్ చక్రవర్తి నీ శంఖ చక్రాలను రెండింటిని నాకు ఇస్తే వాటితో నేను నీ మీద యుద్ధం చేస్తానన్నాడు. విచిత్రం ఏమిటంటే ఆ చక్రాన్ని తొండమాన్ చక్రవర్తి వసుదాను మీదకి ప్రయోగిస్తే అడ్డంగా నిలబడ్డాడు వెంకటేశ్వర స్వామి. అది తాకి మూర్ఛపోతే అది చూసి భక్తులిద్దరూ మా స్వామికి మేము అపకారం తలపెట్టామే అని యుద్ధాన్ని వివరించి ఆ రాజ్యాన్ని భాగాలుగా పంచుకొని పరిపాలిస్తారు. అనంతరం తొండమాన్ చక్రవర్తి వచ్చి వెంకటేశ్వర స్వామితో అంటాడు, స్వామి నువ్వు ఇక్కడ నిలిచి అందరినీ కటాక్షిస్తున్న సమయంలో నిన్ను దర్శించుకున్న ప్రతివాడికి నేను జ్ఞాపకం రావాలి అంటే ఈ శంఖచక్రాలు లేకుండా నువ్వు నిలబడితే, ఈ శంఖచక్రాలు ఏమయ్యాయి అంటే తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడు ఆయన యుద్ధం సమయంలోనే, అందరూ నీతో పాటు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటారు కనుక ఈ శంఖచక్రాలను నాకు ఇచ్చేయి అన్న. అలా స్వామి కటివరద హస్తాలతోనే వైకుంఠం వా పరిత్యజ్య మద్భక్తాన్ త్యక్తుమిచ్చసి మేతి ప్రియాతి మద్భక్త ఇది సంకల్పవానసి. భక్తులను రక్షించటం కోసము వైకుంఠం నుంచి తిరుమల కొండ మీదికి వచ్చినా తన భక్తుడి కోరిక మేరకు శంఖచక్రాలు లేకుండానే అక్కడ ఆవిష్కరింపబడితే
అనంతర కాలంలో భగవద్ రామానుజాచార్యుల వారు సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళి బంగారు శంఖచక్రాలను ఆయనకు అమర్చి మనకు అద్భుతమైన ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం కోసం ప్రసాదించారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడల్లా స్వామి భక్తుల కోరికలు తీర్చడానికి ఎంత తపిస్తాడో మనకు అర్థమవుతుంది. అదే స్వామికి శంఖ చక్రాలను ప్రత్యేకంగా అమర్చడంలోని ఆంతర్యం. గురుగారు, పవిత్ర స్నానాలలో ఉత్తమమైనది సముద్ర స్నానం అని చెప్తారు. ఈ సముద్ర స్నానం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలేంటి? సముద్ర స్నానాన్ని మనం ఎందుకు చేయాలి అంటే, లౌకిక జీవనంలో వినకూడని అనేకమైన శబ్దాలు వింటాం, చూడకూడని అనేకమైన దృశ్యాలు చూస్తాం. ఎప్పుడైతే గంభీరమైన సముద్ర ఘోషను వింటామో ఆ వినకూడని శబ్దాలు వినటం వల్ల కలిగిన దోషాలన్నీ పోతాయి. చూడకూడని దృశ్యాలను చూచిన దోషము గంభీరమైన ఆ సముద్ర స్వరూపాన్ని చూచినంత మాత్రాన అంతర్ధానమవుతుంది. అందుకే సముద్రంలో స్నానం చేసేటప్పుడు విధిగా కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో స్నానం చేసి వెళ్ళిన తరువాత సముద్రంలో స్నానం చేయాలి. పర్వదినాలలో మాత్రమే స్నానం చేయాలి. కొన్ని ప్రత్యేకమైన తిథులలో మాత్రమే స్నానం చేయాలి. ఆ సముద్రంలో స్నానం చేసేటప్పుడు దానిలో కలుషమైన పదార్థాలను వేయకుండా చూసుకోవాలి. సముద్రము సకల సంపదల నిలయం. అసలు సముద్రంలో కొన్ని పర్వదినాలలో మాత్రమే స్నానం చెయ్యమని చెప్పినటువంటి మహర్షి అగస్త్య మహాముని. ఆయన సముద్రాన్నంతా ఔపోసన పట్టిన తరువాత భూమండలం మీద జలం లేదని అందరూ అడుగుతున్న సమయంలో జీర్ణమైనటువంటి ఆ జలాన్ని మళ్ళీ మీకు అందిస్తాను, కానీ దానిలో కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలలో గ్రహణ సమయాలలో మాత్రమే స్నానం చేయండి అని ఆదేశించి సముద్రాన్ని మనకు అందించినటువంటి మహర్షి అగస్త్యుడు. కనుక సముద్రం దగ్గరికి వెళ్ళగానే నీ మనసు ఆహ్లాదంతో నిండిపోయి నీలో ఉన్న చీకాకులన్నీ తొలగించి నీకు ఆనందాన్ని కలుగజేస్తున్న సత్యాన్ని గమనిస్తే సముద్రం యొక్క గొప్పదనాన్ని, సముద్ర స్నానంలోని ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. గురువుగారు, కలిపురుషుడి యొక్క ప్రభావం ఉండటం వల్ల ఈ యుగాన్ని కలియుగం అని అంటున్నాం. మరి కృత, త్రేత, ద్వాపర యుగాలకు పురుషులు ఉండేవారా? ఆ యుగాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి? కృతం సంకల్పమాత్రేణ అన్నది కృతయుగం యొక్క నిర్వచనం. అంటే అక్కడ అనుకున్నంత మాత్రాన పని అయిపోయేది. ఎలా సాధ్యము అంటే, ప్రతివారికి వారి బాధ్యతలను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులను పూజించవలను అని నువ్వు చెప్పక్కర్లేదు. ప్రతివాడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడు. అందుకే సత్యమే ఆకారంగా యజ్ఞోపవీతంతో 17,28,000 సంవత్సరాలు కృతయుగం మన్నింది. అనంతరం త్రేతాయుగం. 3 ధర్మపాదాన్ ప్రాపా. ధర్మం 3 పాదాలతో నడిచిన అద్భుతమైన కాలమే త్రేతాయుగం. 12,98,000 సంవత్సరాలు త్రేతాయుగం నడిచింది. ఈ త్రేతాయుగంలో దృఢమైన శరీరంతో, యజ్ఞపాత్రతో అందరూ తమ తమ ధర్మాలను, యజ్ఞ యాగాదులను నిర్వర్తిస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపారు. అనంతరం ద్వాభ్యాం కృత త్రేతాభ్యాం, కృతయుగము తర్వాత త్రేతాయుగము తర్వాత వచ్చిన ఎటువంటి యుగము ద్వాపర యుగము. దీనిలో ఖడ్గము, మంచంకోడు, ధనుర్బాణాలు ధరించి వచ్చినటువంటి పురుషుడు ద్వాపర యుగం. ఇక్కడ ధర్మము అధర్మము రెండూ కూడా రాజ్యం చేస్తూ 8,64,000 సంవత్సరాలు ఈ యుగం నడిచింది. అనంతరం కలియుగం. కల్యతే ఇతి కలి అంటే ఎప్పుడూ గొడవలు పడుతూ, యుద్ధం చేస్తూ, ఎదుటివాడికి హాని చెయ్యాలన్న ఆలోచనతో, వికృతమైన రూపంతో, కుడి చేత్తో జిహ్వను పట్టుకొని వచ్చినవాడు కలి. ఏమిటయ్యా ఇంత విచిత్ర రూపము అని బ్రహ్మదేవుడు అడిగితే, కలియుగంలో ప్రజలందరికీ కామోపభోగాల మీద ఆసక్తి కలిగిస్తూ వాళ్లను అధర్మ వైపు నడిపించటం కోసం కంకణం కడుకొని వస్తున్నాను అని తన రూపంలోని సంకేతాన్ని తెలియజేశాడు కలి. 4,32,000 సంవత్సరాలు ఈ విధంగా కలియుగం నడుస్తుంది. కనుక కలియుగి ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే అని సంకల్పం చెప్పుకునేటప్పుడు అద్భుతమైన ధర్మమే నిన్ను కాపాడుతుందన్న సత్యాన్ని గ్రహిస్తూ, కలియుగం ప్రారంభమై ఇంకా 5,000 సంవత్సరాలే అయింది కనుక
రాబోయే కాలంలో ఎలాంటి అధర్మము ఆవిష్కరింపబడుతుందో ఊహించకుండా ధర్మాచరణ యందు ఆసక్తితో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఆనక దుందుబి అని ఎవరిని అంటారు? వసుదేవస్య జనకోస్య ఆనక దుందుభి అని అమరం చెబుతుంది. అంటే వసుదేవుడు శూరసేనుడి కుమారుడు. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో దేవతలు దుందుభులు మోగించారట. ఎందుకంటే ఆయన సత్యసంధతకు నిలువెత్తు నిదర్శనం. కంసుడు దేవకిని ఆకాశవాణి వాక్యం విన్న తరువాత సంహరించాలని యోచిస్తున్న సమయంలో వసుదేవుడు కంసుడికి మాటిస్తాడు, నేను పుట్టిన బిడ్డను పుట్టినట్టు తెచ్చి నీకు ఇస్తాను, నీకు మరణము అష్టమ గర్భంతో ఉన్నది, పిల్లవాడిని పురిట్లోనే చంపేస్తే నీకు మృత్యు అనేది దరిచేరదు, కనుక దేవకిని వదిలిపెట్టు అని ప్రార్థిస్తాడు. వసుదేవుడి మాటల మీద నమ్మకం ఉన్న కంసుడు దేవకిని వధించకుండా వదిలేస్తాడు. మొట్టమొదట పుట్టినవాడు కీర్తిమంతుడు. అతనిని బిడ్డగా ఉన్నప్పుడే పురిట్లోనే తీసుకొని కంసుడి దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకంటే సోనృతా భయ విఫల, అబద్ధం చెప్పిన పాపం వస్తుందని చెప్పి తనకు పుట్టిన మొట్టమొదటి బిడ్డను కూడా పితృవాత్సల్యాన్ని పక్కకు పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో కంసుడికి సమర్పించినటువంటి ఆయన అద్భుతమైన సత్యసంధత దేవతలు ఆయన జన్మించినప్పుడు దుందుబులు ఎందుకు మోగించారో మనకు అవగతం చేస్తుంది. అందుకే వసుదేవుణ్ణి ఆనక దుందుభి అని అభివర్ణిస్తారు. గురువుగారు, ఇక మరో సందేహం. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని, శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అంటారు. ఈ రెండు వాస్తవమేనా? రెండూ వాస్తవమే, కానీ కాశ్యాంతు మరణాన్ ముక్తి అంటే కాశీలో ఎవరైతే దేహాన్ని వదిలేస్తారో వారికి ముక్తి లభిస్తుంది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైల శిఖరాన్ని చూసిన తరువాత మళ్ళీ జన్మ ఉండదు. వినటానికి రెండు మనకు ఒకే అర్థాన్ని స్ఫురింపజేస్తున్నా, శ్రీశైల శిఖరాన్ని చూసిన తరువాత అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హవంతిక, పురీ, ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయక అన్నది మనం తెలుసుకున్న సత్యం. ఈ 7 మోక్ష ద్వారాలలో నీకు ముక్తి లభిస్తుంది. కానీ ఎలా అంటే, అక్కడ నువ్వు దేహత్యాగం చేసిన తరువాత మళ్ళీ కాశీలో జన్మిస్తావు. కాశీలో జన్మించిన వారికి మాత్రమే ముక్తి దొరుకుతుంది. అక్కడ ఆ శిఖరాన్ని చూడటం వల్ల కాశీలో జన్మించే అదృష్టం నీకు దొరుకుతుంది. కాశీలో జన్మించి నిరంతరము ఆ విశ్వేశ్వరుణ్ణి ఆరాధించిన తరువాత నువ్వు దేహత్యాగం చేసే సమయంలో ఆ శివుడే వచ్చి సర్వాన్ జంతూన్ మోచేతే అంతకాలే, అన్ని జంతువులకు చెవిలో పంచాక్షరిని వినిపించి మరీ ముక్తిని అందించేటువంటి కాశీక్షేత్రంలో మాత్రమే ముక్తి దొరుకుతుంది. అన్యాని ముక్తి క్షేత్రాన్ని కాశీ వాసో లభ్యతే. ఇతర ముక్తి క్షేత్రాలలో నువ్వు దేహాన్ని వదలటం వల్ల తిరిగి కాశీలో జన్మించే అదృష్టం నీకు దొరుకుతుంది. అక్కడ దేహాన్ని త్యాగం చేసేటువంటి అవకాశం నీకు సిద్ధిస్తుంది అని తెలియజేస్తారు. కనుక శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నది సత్యమే. అలానే కాశ్యాంతు మరణాన్ ముక్తి అన్నది నిత్య సత్యం. గురువుగారు, పంచకోశ యాత్ర అంటే ఏమిటి? ఈ యాత్ర ఎలా చేయాలి? మనం అనేకమైన పాపాలు చేస్తాం. మన ఇంట్లో చేసే పాపాలను పోగొట్టుకోవాలి అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేయాలి. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ అక్కడ పాపాలు చేస్తే వాటిని ప్రక్షాళన చేయటం కోసం గంగా నదిలో స్నానం చేయాలి. గంగా నదిలో స్నానం చేసేటప్పుడు చేసే పాపాలను పోగొట్టుకోవటానికి కాశీ నగరానికి వచ్చి విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. కాశీ నగరంలో పాపం చేస్తే దాన్ని అవిముక్త క్షేత్రంలో పోగొట్టుకోవచ్చు. అవిముక్త క్షేత్రంలో మనం పాపం చేస్తే అంతర్గృహంలో విశ్వేశ్వర దర్శనం ద్వారా పోగొట్టుకోవచ్చు. అక్కడ కూడా చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే పంచక్రోశ యాత్ర చేయాలి. ఇక్కడ ఇంకొక సందేహం రాకూడదు. ఏంటంటే పంచక్రోశ యాత్ర చేసేటప్పుడు పాపం చేస్తే
అంతకంటే నైత్యం ఇంకొకటి లేదు. ఎందుకంటే పంచక్రోశ యాత్ర చేసే విధి విధానాలే అలా ఉంటాయి. కాశీలో అనేకమైన గణాలు ఉంటాయి, అనేకమైన దేవతామూర్తులు ఉంటాయి. ఎడమవైపున మాత్రమే నడుస్తూ కుడివైపు ఉన్నటువంటి గణములను ఆరాధిస్తూ కేవలము హవిషాన్నం ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా భుజిస్తూ పప్పు ఉల్లి ఇలాంటి తామస పదార్థాలను విసర్జిస్తూ ప్రతిరోజు అనేకమైన క్షేత్రాలు దర్శిస్తూ 7 రోజులలో అద్భుతమైనటువంటి ఈ పంచకోశ యాత్రను పూర్తి చేసుకున్నవాడు మళ్ళీ జన్మించే అవకాశమే లేదు. సకల అఘముల యొక్క ప్రక్షాళన జరిగిన కారణాన కైలాసవాసం అతని సొంతమవుతుంది అని పంచక్రోశ యాత్ర యొక్క మాహత్యాన్ని తెలియజేస్తుంది కాశీఖండం. గురువుగారు, ప్రళయ కాలంలోనూ ఉండేటువంటి నగరం కాశీనగరం అని అంటారు. కాశీనగరం వెళ్ళలేని వాళ్ళు, కాశీ దర్శనం చేసుకోలేని వాళ్ళకి మరి ముక్తి అనేది లభించదా? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన దుదిన అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి నుండు అతనిని ధ్యానింతున్న అంటాడు గజేంద్ర మోక్షంలో. అలా గజేంద్రుడు చెప్పినటువంటి అద్భుతమైన క్షేత్రమే కాశీ. ఎందుకంటే ప్రళయకాలంలో వెలుగును చూపించే అద్భుతమైన పుణ్యక్షేత్రం. కాశీ అంటేనే ప్రకాశము అని అర్థం. ఇక మరి అందరం కాశీ పోలేం కదా, మరి కాశీ పోయేటువంటి శక్తియుక్తులు లేని వారి ఏం చెయ్యాలి అంటే, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం కుర్వాణం సతతం కాశీవాస ఫలం లభేత్ అని చెబుతుంది. అంటే ప్రతినిత్యము నేను కాశీకి వెళుతున్నాను, అక్కడే ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కాశీలో ఉన్న ఫలాన్ని పొందటమే కాకుండా మీ ఇంట్లో ఉండి ప్రాణత్యాగం చేసిన కాశీలో ప్రాణత్యాగం చేసి విశ్వేశ్వరుడి ద్వారా పంచాక్షరి మంత్రాన్ని చెవిలో బోధించుకున్నటువంటి శివభక్తుడి యొక్క ఫలితాన్ని పొందుతారు. అంటే నువ్వు యద్భావం తద్భవతి. ఎక్కడ లేడు శివుడు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆ శివ చైతన్యాన్ని ప్రతినిత్యము స్మరిస్తూ మయ్యేవ మనాథత్స్వ మైబుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవా అత ఊర్థం న సంశయ అన్న భగవద్గీత వాక్యాన్ని బాగా విశ్వసించి మనస్సులో బుద్ధిలో ఆ స్వామి యొక్క రూపాన్ని నువ్వు నిక్షిప్తం చేసుకోగలిగితే విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీంచ మణికర్ణికాం అన్న శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఆ దేవతామూర్తులనన్నింటినీ నేను దర్శిస్తూ ఉన్నాను, కాశీలోనే నేను నివాసం ఉంటూ ఉన్నాను అని నువ్వు కనుక సంకల్పం చేసుకోగలిగితే కాశీకి వెళ్ళి కాశీలో దేహత్యాగాన్ని చేసినటువంటి ఫలితం నీకు దక్కుతుంది అని పురాణం చెబుతోంది. కనుక ఎక్కడ ఉన్నా కాశీలాగా భావిస్తూ కాశీ విశ్వేశ్వరుణ్ణి స్మరిస్తూ ఆ అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. కావలసింది మనసు. కనుక మనం అద్భుతమైనటువంటి ఆ కాశీ గమన ఫలితాన్ని ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ పొందే ప్రయత్నం చేద్దాం. గురుగారు, విశ్వామిత్రుడికి అనేక పేర్లు ఉన్నాయి కదా, అందులో కౌశికుడు అనే నామం ఎలా వచ్చింది? విశ్వామిత్రుడే రామాయణంలో రామచంద్రమూర్తికి తనకు కౌశికుడు అన్న పేరు ఎలా వచ్చిందో సోదాహరణంగా వివరిస్తాడు. విశ్వామిత్రుడి వంశానికి మూల పురుషుడు కుషుడు. ఈ కుషుడుకున్న 4 కొడుకులలో 2వ వాడైన కుశనాభుడికి ఘృతాచినిచ్చి వివాహం చేస్తాడు కుషుడు. ఘృతాచి ద్వారా కుశనాభుడికి 100 మంది కుమార్తెలు జన్మిస్తారు. వారంతా అద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతూ ఉంటారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి తనను వివాహం చేసుకున్నట్టయితే చలం హి యవ్వనం నిత్యం, మీరు ఎప్పుడూ యవ్వనంతో ఉండొచ్చు, ఎందుకంటే దేవతలకు యవ్వనము ఎప్పుడూ ఉంటుంది, కనుక నన్ను వివాహం చేసుకోమంటే పితేవ ప్రభురస్మాకం, మాకు మా తండ్రి మాటే శాసనం, ఆయన ఎవరిని వివాహం చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాం, అంతేకాని స్వతంత్రంగా మేము ఎవరిని వరించము అని ఖచ్చితంగా వాయుదేవుడికి చెప్తారు. వెంటనే వాయుదేవుడికి కోపం వచ్చి వాళ్ళందరినీ కురూపులుగా మార్చేస్తాడు. వాళ్ళు బాధపడుతూ కుశనాభుడి దగ్గరికి వెళ్ళి
మేము నీ మాటయే సర్వస్వమన్న భావనతో వాయుదేవుడి కోరికను నిరాకరిస్తే మాకు ఈ కురూపిత్వాన్ని ప్రసాదించాడు అంటూ తమ బాధ వెళ్ళగక్కు. అప్పుడు కుశనభుడు ఈ 100 మంది పుత్రికలను బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేస్తాడు. బ్రహ్మదత్తుడు వివాహం చేసుకున్న మరుక్షణం వాళ్ళందరి కురూపిత్వం పోయి సర్వాంగ సుందరంగా వాళ్ళు తిరిగి జీవితాన్ని గడపటం ప్రారంభిస్తారు. వాళ్ళందరినీ తీసుకుని కపిల నగరానికి వెళ్ళిపోతాడు బ్రహ్మదత్తుడు. ఇప్పుడు మళ్ళీ కుశనాభుడికి సంతానం లేదు. వాళ్ళు కపిల నగరంలో ఉన్నారు కనుక కుశుడు వచ్చి పుత్రకామేష్టి యాగం చేయిస్తాడు. ఆ పుత్రకామేష్టి యాగం వల్ల గాధి జన్మిస్తాడు. ఆ గాధియే విశ్వామిత్రుడి తండ్రి. ఈ మాట చెబుతూ రాముడుతో విశ్వామిత్రుడు ఈ కుశుడి యొక్క వంశాన్నిలో నేను జన్మించాను కనుక నన్ను కౌశికుడు అంటారు అని తనకు కౌశికుడు అన్న పేరు ఎలా వచ్చిందో వివరిస్తాడు బాలకాండలో, రామాయణం. గురుగారు, మరి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యారు? విశ్వామిత్రుడు వశిష్ఠుడి యొక్క మాహత్యాన్ని గమనించి ధిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండ్రేన సర్వాస్త్రాణి హతానిమే అని తపస్సు చేయడానికి వెళ్తాడు. తపస్సు చేసి మొదట మహర్షి అవుతాడు, తరువాత రాజర్షి, తరువాత కామక్రోధాలను రెండింటినీ జయించి తన దగ్గరికి అంతకుముందు మేనక వచ్చి తన తపశ్శక్తిని కామం ద్వారా గ్రహించినటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, అనంతరం రంభ వచ్చి క్రోధం ద్వారా తన తపశ్శక్తిని కోల్పోవడానికి కారణమైన విషయాన్ని గుర్తు చేసుకొని కామక్రోధాలను రెండింటినీ వదిలి నిరంతర భగవద్ధ్యానంతో ఆ బ్రహ్మదేవుణ్ణి స్మరించి ఆయన ప్రత్యక్షం చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మర్షి స్వాగతం చేస్తూ అంటాడు, నువ్వు బ్రహ్మర్షి అయిపోయావయా, నీకు కామము క్రోధము కనపడటం లేదు, అన్నింటినీ జయించినటువంటి జితేంద్రియుడివి నీవు అనగానే విశ్వామిత్రుడు అంటాడు, బ్రహ్మదేవా, నన్ను బ్రహ్మర్షిగా గుర్తించాల్సింది వశిష్ఠుడు, ఆయనను బ్రహ్మర్షి అని నన్ను సంబోధించమనండి అంటూ ప్రార్థిస్తాడు. మనకిక్కడ సందేహం వస్తుంది, అన్ని జయించిన వాడికి మళ్ళీ వశిష్ఠుడు తనను బ్రహ్మర్షి అని సంబోధించాలన్న కోరిక ఏమిటి అని. కానీ విశ్వామిత్రుడి హృదయం ఏమిటి అంటే, వశిష్ఠ అన్న శబ్దానికి అర్థం కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇది వశిష్ఠ. కామాన్ని క్రోధాన్ని రెండింటిని జయించాడు కనుక అతన్ని వశిష్ఠుడు అన్న నామంతో సంబోధిస్తారు. కనుక ఆ రెండు నాలో లేవు అన్న విషయాన్ని ధృవీకరించాల్సింది బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడే అన్నది తన ఆలోచన. అందుకే వశిష్ఠుణ్ణి బ్రహ్మర్షి అని తన్ను సంబోధించమంటూ అభ్యర్థిస్తాడు. అద్భుతమైన విశ్వామిత్రుడి యొక్క సౌశీల్యాన్ని నిష్టను గమనించినటువంటి వశిష్ఠుడు బ్రహ్మర్షిగా గుర్తించి ఆయనను ఆదరిస్తాడు. ఇలా విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా అవతరించటంలోని ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే, అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు కృష్ణుడు కామహేచ క్రోధయేచ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం అన్ని భగవద్గీతలో కామము క్రోధము ఈ రెండు లక్షణాలే నీ అన్ని అవయోగాలకు కారణము అన్న సత్యాన్ని గుర్తించగలుగుతాం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.